ఓం శాంతి. అయితే బ్రహ్మబాబాని చంపడానికి ప్రయత్నించారనమాట. అంటే అతన్ని దివ్య పవిత్రత యొక్క శక్తి చూసి ఆ హంతకుడు కూడా మారిపోయాడు. అతను కూడా ఇక్కడ మంచి మార్పుని తీసుకొచ్చారు బ్రహ్మబాబా. మరి ఎలా తీసుకొచ్చారనేది తెలుసుకుందామా? ఓం రథ సంస్థ నిర్వాహకురాలు తమతో ఎన్నో దివ్య గుణాలను ధారణ చేసుకోవడమే కాక ఇతరుల్లో కూడా నింపేవారు. ఎవరైనా పొరపాటు చేస్తే మమ్మ ఆ పొరపాటును గమనించినట్లుగానే వ్యవహరించేవారు. ఒక్క పొరపాటు వారి వ్యక్తిత్వాన్ని నిర్దేశించదు. పొరపాటుని తలుచుకుంటూ బాధపడటమే పెద్ద పొరపాటు అని మమ్మ అనేవారు. కొంతమంది పిల్లలు తమలోని బలహీనతలు చూసుకుంటూ దిగులు చెందేవారు. మీలోని బలహీనతలను పదే పదే ఆలోచించుకోవడం కూడా దేహాభిమానమే. చింతించకండి. బలహీనతలను గమనించండి, వాటిని తొలగించుకునే ప్రయత్నం చేయండి. ఎప్పుడు స్వయాన్ని ఇతరులతో పోల్చుకోవద్దు, ఒక బ్రహ్మబాబాతో తప్ప. బాబాను చూసినప్పుడు మనలో ఉన్నతి వేగంగా ఉంటుంది. పురుషార్థం బాధతోనూ అహంకారంతోనూ చెయ్యం అని మమ్మ అనేవారు. మమ్మలోని ముఖ్యమైన దివ్య గుణం అంతర్ముఖత. శివబాబా చెప్పిన ప్రతి విషయాన్ని మమ్మ ఎంతో శ్రద్ధగా వినేవారు. అంతర్ముఖులుగా కండి, మీ పాపాలు భస్మం అవుతాయని శివబాబా అన్నారు. మమ్మను విశ్వవిద్యాలయంలో అనేక ప్రియమైన పేర్లతో పిలుస్తారు. స్వయంగా శివబాబాయే మమ్మను సరస్వతి జగదంబ అన్నారు. ఇతరులు మమ్మని మాతేశ్వరి యజ్ఞమాతగా పిలిచారు. ఇన్ని పేర్లలోని మన మనసులలో నాటుకుపోయిన పేరు మమ్మ. బ్రహ్మబాబా మరియు మమ్మ వ్యక్తిత్వాలు చాలా పవిత్రంగా శక్తివంతంగా ఉండేవి. ఎంత శక్తివంతంగా అంటే వారిని ఎవరూ నేరుగా ఎదిరించలేరు. కానీ యాంటీ పార్టీ వారు ఆవేశం తగ్గలేదు. యజ్ఞాన్ని సమూలంగా నాశనం చేయడానికి చివరి ప్రయత్నంగా వారు ఒక కుట్ర పన్నారు. బ్రహ్మబాబాని హతమార్చడం. యాంటీ పార్టీ కమిటీలోని కొంతమంది సభ్యులు భారతదేశంలోని ఒక పర్వత ప్రాంతంలో పేరు మోసిన్ ఒక హంతకుడు కోసం వెళ్ళారు. ఒక సిక్కు బందిపాటు పేరును వారు పదే పదే విన్నారు. అనేక రాష్ట్రాల్లో అతని కోసం గాలింపు జరుగుతుంది. అతి కష్టం మీద యాంటీ పార్టీ వారు అతడిని కనుగొన్నారు. ఆ వ్యక్తి నల్లగా, ఎత్తుగా, సన్నగా ఉన్నాడు. హిమాలయ పర్వత ప్రాంతాలలో ఎటువంటి వాతావరణంలోనైనా ఖాళీ బాటిలో తిరిగి తిరిగి ఉన్నందున ఆ వ్యక్తి మంచి శరీర స్ట్రాంగ్గా ఉన్నారని చెప్తున్నారనమాట. కత్తి, ఖడ్గము, స్థూలం వంటి ఆయుధాలతో అతడు అక్కడ యుద్ధం చేస్తాడు. అతడు కేవలం నడుముకు ఒక వస్త్రాన్ని కట్టుకొని తలపగతో పొడవాటి కండువాతో కనిపిస్తాడు. యాంటీ పార్టీ వారు చెప్పిన దానికి ఆ బందిపాటు ఒప్పుకున్నాడు. అతడు వారితో కలిసి కరాచీకి వచ్చాడు. కరాచీలో అతడికి బ్రహ్మబాబా ఫోటోని చూపించి ఏం చెప్పారు? ఒక్క నిమిషం. అయితే ఇంటి ప్లాన్ గీసి అందులో ఎర్రని సిరాతో బ్రహ్మబాబా గదిని గుండ్రంగా మార్క్ చేసి ఇచ్చారు. ఇక్కడ బ్రహ్మబాబా ఉంటారు, ఈ విధంగా హత్య చేయాలి అని. అయితే బందిపాటు ఇంట్లోకి చొచ్చుకుపోయి బ్రహ్మబాబా గదిలోకి వెళ్ళి తాము చేయవలసిన పాడు పనిని చేసి అందుకు రుజువుని తీసుకువస్తే అప్పుడు ఆ బందిపాటు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. పనంతా అయ్యాక ఒక కారులో ఆ బందిపాటును తన స్థానానికి పర్వత ప్రాంతానికి చేర్చడం జరుగుతుంది. విశ్వవిద్యాలయం తమ భద్రత కోసం అవసరమైన చర్యలు ముందు నుండే తీసుకుంది. ఒక సోదరుడు బంగ్లా చుట్టూ కాపలా కాస్తూ అనుమానాస్పద వ్యక్తులను ఒక కంట కనిపెడుతూ ఉంటాడు. ప్రతి ద్వారం వద్ద ఒక సోదరి కూర్చుని ఉంటుంది. రెండవ అంతస్తులో కూడా ఒక గార్డు ఉంటారు. అంతేకాక బ్రహ్మబాబా ఎప్పుడూ ఒంటరిగా కనిపించరు.
పిల్లలకు ప్రతిరోజు ఉత్తరాలు రాస్తూ చీకటి పడే వరకు మేల్కొని ఉండేవారు. బాబాకు సహాయం చేయడానికి కనీసం ఒకరైనా బాబాతో ఉండేవారు. కానీ ఒకరోజు రాత్రి అనుకోని సంఘటనల కారణంగా యజ్ఞ భద్రతలో తేడా వచ్చింది. బోర్డింగ్ స్కూల్కి సంబంధించిన ఒక కారు టైరు పాడైనందున కాపలాగా ఉన్న సోదరుడు కారును రిపేర్ చేస్తూ ఉండిపోయాడు. ద్వారం వద్ద కూర్చొని సోదరిని వంటగదిలోకి సహాయం కోసం పిలవడం జరిగింది. 2వ అంతస్తులో కాపలాగా ఉన్న సోదరి బ్రహ్మబాబు భోజనం తీసుకురావడానికి వెళ్ళింది. ఆ రోజు రాత్రి బ్రహ్మబాబు తమ గదిలో ఒంటరిగానే ఉన్నారు. ఇదే అదునుగా ఆ బందిపోటు ఇంట్లోకి దూకాడు. తోటను దాటి ముందు వైపు ఉన్న కిటికీ ద్వారా లోపలికి దూకి నిశ్శబ్దంగా లోపలికి దూరాడు. ఆ బందిపోటు ఎంత వేగంగా తన వెళ్ళవలసిన దారిని కనుగొన్నాడు. మెట్లను కనుగొని 2వ అంతస్తులకు పరుగు తీశాడు. అక్కడ అతడు కుడివైపుకు తిరిగి బ్రహ్మబాబు గది ద్వారం వద్దకు వచ్చి చేరుకున్నారు. తన వద్ద ఉన్న కత్తిని తీసి ఆవేశంగా లోపలికి ప్రవేశించాడు. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాము. ఓం శాంతి.